అందరికీ నమస్కారం. ఎస్విఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. మనం గత వీడియోలో ఐపీఎల్ 2024లో పార్టిసిపేట్ చేసే టీములు, అందులోని ఆటగాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఐపీఎల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. చెన్నై కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను నియమించారు. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తనంతట తాను తప్పుకున్నాడా లేదా తప్పించారా? ఐపీఎల్లో ధోని ప్రస్థానం ఏ విధంగా సాగింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 13 సీజన్లు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన కెప్టెన్సీలో 10 సార్లు ఆ జట్టుకు ఫైనల్కు చేరింది. కెప్టెన్గా 226 మ్యాచ్ల్లో 133 విజయాలు, 91 ఓటములు ధోని ఖాతాలో ఉన్నాయి. కెప్టెన్గా చివరిగా ఐపీఎల్ 2023లో ఆ జట్టును మహేంద్ర సింగ్ ధోని విజేతగా నిలిపాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023లో విజేతగా నిలిచింది. అదేవిధంగా 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్థానం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ముగిసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే కెప్టెన్గా వైదొలిగాడు. ఎవరి ప్రమేయం, ఒత్తిడి లేకుండానే తనంతట తానుగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీంతో ఐపీఎల్ 2024లో సిఎస్కే టీంకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరిస్తారని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. సిఎస్కే కెప్టెన్గా ధోని తప్పుకోవడంపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్ ఇలా స్పందించారు. ఐపీఎల్ కెప్టెన్ల సమావేశానికి ముందు తనకు ఈ విషయం తెలిసినట్టు చెప్పారు. ధోని నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ధోని ఏం చేసినా కూడా అది సిఎస్కే జట్టుకు మేలు చేస్తుందన్నారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై క్రిస్ గేల్ ఇలా స్పందించారు. ఈ సీజన్లో కూల్ కెప్టెన్ బహుశా అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే రుతురాజ్ గైక్వాడ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అయినా ధోని బాగానే రాణిస్తారు, దీని గురించి చింతించకండి అని క్రిస్ గేల్ అన్నారు. ఇక ఈ విషయమై రవిచంద్రన్ అశ్విన్ ఇలా మాట్లాడారు. కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పాడు. ధోని గురించి నాకు బాగా తెలుసు. అతడు ఏం చేసినా ఫ్రాంచైజీ బాగు కోసమే. కెప్టెన్సీ విషయమై రుతురాజ్తో ధోని గతేడాదే చర్చించి ఉంటాడు. నాయకత్వ బాధ్యతలపై కంగారు పడొద్దు, నేను కూడా ఇక్కడే ఉంటా అని ధోని రుతురాజ్తో అని ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఐపీఎల్లో ధోని ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ గురించి మరిన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్విఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్స్.